హాయ్ బడీస్. ప్రస్తుతానికి టైం వచ్చేసి 6 అవుతుంది, 5:50 అవుతుంది. సో యాజ్ వి సెడ్ టుడే మన 10K ఎర్నింగ్ ఛాలెంజెస్లో ఫస్ట్ వీడియో. సో ప్రస్తుతానికి అయితే లాగిన్ చేయాలండి. మెట్రో స్టేషన్. సో వెళ్ళి మనం పికప్ చేసుకున్నాం. జస్ట్ ఇప్పుడే మనం నేను పికప్ చేసిన కదా, దాని తర్వాత జాగ్రత్తగా వెళ్ళి క్యాప్చర్ కాలేదు కానీ ఓకే వాటర్ వెల్కమ్ లేదా రూపీస్ రైడ్. అది ఇప్పుడు మళ్ళీ లైక్ ఆఫ్ చేసేస్తాను. ఈ డే టైంలో చేయాలంటే కొంచెం హాట్గా ఉంది, పోయేటోళ్ళు చెట్లు అందరూ దీన్ని చూస్తాం. సో నేను మళ్ళీ కొంచెం ఈవినింగ్ అయినాక ఐ విల్ అప్డేట్. ఇప్పుడైతే కెమెరా తీసేస్తున్నా. వెల్కమ్ బ్యాక్ గైస్. సో చెప్తా ఇవాళ అంతా ఎలా జరిగింది, ఏం జరిగిందో. అంతకుముందు మీ అందరికి ఒక బ్యూటిఫుల్ స్పాట్ చూపించడానికి వెళ్తున్నాబ్బా ఇందాక ఇప్పుడే అయితే. సో యాక్చువల్లీ ఏమైందంటే అరౌండ్ 4 o'clockకి ఇంటికి వచ్చేసిన, 3:34 ఆ టైంలో. ఎందుకనేది చెప్తా. సో వచ్చేసిన తర్వాత పడుకున్నా, అసలు చేత కాకుండా పడుకున్నా. ఇక లేచిన 7 o'clockకి 7:30కి లేచిన బ్రో. లేచిన ఇక లేచి చూసేసరికి బైక్ లేదు. అంటే వచ్చేటప్పుడు తీసుకొని బైక్ మీద వచ్చిన, బట్ మా డాడీ తీసుకొని వెళ్ళిండు అనమాట. సో మళ్ళీ నేను శ్రీనగర్ కాలనీకి ఊబర్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆడ ఫిట్ చేద్దాం అనుకున్నా మైక్, కానీ ఎందుకో తెలియదు చేయబుద్ధి కాలే. అంటే చేయబుద్ధి కాలేదంటే అంత కొంచెంసేపు తిరిగినాక ఇంటికి వెళ్ళేటప్పుడు ఆన్ చేసి మనతో మాట్లాడుకుంటూ వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే అప్పుడే ఒక కుకట్పల్లికి ఎక్కడి నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి పడున్నది పికప్. సో పికప్ తీసుకొని ఇక్కడ కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర దింపిన. అక్కడనే సేమ్ దాని పక్కనే అక్కడనే మాన్యవార్లో ఒక పికప్ వచ్చింది, పార్సల్ పికప్. సో అది తీసుకుందామా వద్దా అని చెప్పి ఆలోచించి దగ్గరనే కదా తీసుకున్నాం బట్ అని చెప్పి తీసుకున్నాను. దట్స్ అ వెరీ గుడ్ డిసిషన్. ఎందుకో మీకు ముందే తెలుస్తుంది. తీసుకొని ఎటు సైడ్ వచ్చినట్టే ఇటు ప్రగతి నగర్, ఇక్కడ లేక్ ఉంటుంది ప్రగతి నగర్ వచ్చే సైడ్లో. ఈ మార్కెట్ నుంచి బయటికి తొందరగా వెళ్ళిపోవాలి. మొత్తం వెజిటేబుల్స్ స్మెల్ వస్తుంది బ్రో, ఫ్రెష్ స్మెల్. సో నేను ఆల్రెడీ ఆన్ ద వేలో వచ్చేటప్పుడే జేబుల్నే ఉండే క్యామ్ తీసి వీడియోస్ తీసి ఉండే. సో అది మీకు ఇక్కడ వేస్తా డిస్ప్లేలో, బట్ లైవ్లో కూడా అంటే నేను కూడా చూపిస్తా ఇప్పుడు. సో లెట్స్ గో. ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డిఫరెంట్ వ్యూస్ అబ్బా.
రైట్ సైడ్లో అయితే మనకి చూస్తున్నారా, సిటీ లైట్స్, బిల్డింగ్ లైట్స్ అండ్ దట్ రిఫ్లెక్షన్. డే టైంలో చూడాలి లేక్, ఎంత గబ్బు, మొత్తం గార్బేజ్ లైక్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఈస్ పీక్స్, ఫుల్ మూన్, ఆల్మోస్ట్ ఫుల్ మూన్. ఇక్కడ కొన్ని రాక్స్, రాక్స్లో నుంచి నేను ఆపి కూడా చూపిస్తా ఒక్క నిమిషం. అది సిటీ లైట్స్ అండ్ దీన్ని మెయింటైన్ చేస్తే ఇట్స్ ఐకానిక్ స్పాట్ అవుతుంది హైదరాబాద్లో. ఆ గుండె ట్రై చూడండి ఎట్లా బ్యాలెన్స్ చేస్తుందో. అండ్ ద మూన్ ఇట్స్ హైలైట్. ఆ పార్సల్ ఎందుకే అది ఒక్కవేళ కనుక యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే మనం ఈ బ్యూటిఫుల్ స్పాట్ మిస్ అయిపోతుండే. ఎనీవేస్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని నేను బిలీవ్ చేస్తా. సో ఇప్పుడైతే హైలైట్ బ్రో, the beautiness, the reflections of light in the water. It's very very satisfying abba. హైలైట్ అసలు. సో ప్రస్తుతానికి అయితే మనం మళ్ళీ ఓలా వేస్తాం పొద్దున్న ఒక్క రైడ్. అది కూడా ఆడు మోసం చేసిండు, 67 రూపీస్ చూపెట్టి 35 రూపీస్ రైడ్ వేసిండు. సో నేను ఓలా ఆన్ చేస్తా, మోసాలు చేసిన ఆలోచిస్తా అంటే ఆన్ చేసి ఏం చేస్తా తెలుసా, అన్నీ క్యాన్సిల్ చేస్తా. రివెంజ్ బ్రో, ఫిట్ ఫర్ దాట్. సారీ ఫర్ ద కస్టమర్స్, నో పర్సనల్ రీజన్స్. సో మనమైతే ఫస్ట్ మాటల్లో వాడు ఆన్ చేద్దాం అని చెప్పినా కానీ ఆనే చేయలే ఇంకా. రైట్, మనం చిన్న చిన్నవి తీసుకోవద్దు, ఏదైనా లాంగ్ పికప్ వస్తేనే తీసుకుందాం. ఓలా 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 అంటే హై ఇన్ స్పానిష్. ఓలా లా. సో నేను మళ్ళీ ఈరోజు ఏం జరిగిందో అవన్నీ డిస్కస్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఆన్ చేస్తా. ప్రస్తుతానికి అయితే హోల్డ్ ఆన్. ఇప్పుడే సికింద్రాబాద్ పికప్ ఒకటి వచ్చింది, ఏమో టెంప్ట్ అయి కొట్టేసిన. నిన్న చెప్పినా కదా మా కేపీహెచ్కి ఎందుకు రావద్దు, అయ్యో ఇదే లొల్లి. ఇట్లా రోడ్ మధ్యలో ఆపేస్తాడు అన్నట్టు. రోడ్ మధ్యలో లిటరలీ. ఇలానే ఏం చేస్తున్నాయేమో కానీ మరి ఇంత దారుణంగా ఉండొద్దు. అలా వాటి పక్కన ఆపుకున్నట్టు ఆపుకోవాలి. ఇష్టం వచ్చిన కాడ లొకేషన్లో పెట్టిస్తారు మ్యాప్లో. ఇలా ఎట్లుంటుందంటే ఈ సిటీలో ఒక పాయింట్స్ ఉంటాయి, అవి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. ఇట్లా రోడ్డు మధ్యలో ఆపేస్తారు. ఇలాగంటే ఒక డెడికేటెడ్ ప్లేస్ ఏమి ఉండదు ఇలా. సో పోదాం సికింద్రాబాద్కి, కొద్దిసేపు రికార్డ్ చేస్తా. చూడండి రోడ్ లైఫ్. ప్రస్తుతానికి అయితే మనం కేపీహెచ్బి దగ్గర ఉన్నాం, కేపీహెచ్బి మెట్రో. సికింద్రాబాద్కి వెళ్ళాలంటే అక్కడికి పోయినాక ఇక్కడ మంచి గచ్చిబౌలి రైడ్ వస్తే బాగుంటుంది. అప్పుడు 32 minutes చూపిస్తుంది.
నైట్ టైం కదా, రష్ తక్కువ ఉంటుంది అనుకోకండి. రైల్వే స్టేషన్లో 24/7 రష్ ఉంటుంది. 24/7 అన్లెస్ ఏమైనా స్ట్రైక్ కానీ తప్పించి ఇక్కడ ఇంకొకటి సగం రోడ్డు ఏఆర్ అంట, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. అది ఒక జోక్ చెప్తామమ్మా. సుమాది క్యాష్తోనో ఏదో షో ఉంటుంది. ఆ షోలో ఇడు బిగ్ బాస్లో ఇడు ఉంటాడు కదా, వాడి పేరేందో తెలియదు, ఆడును ఇంకో ఇద్దరు ఉంటారు. సో ఒక ఛాలెంజ్ ఏంటిదంటే కొన్ని ఇట్లాంటి రిజిస్ట్రేషన్ ఏమి చెప్తే ఏమంటారంటే ఆ స్టేట్ పేరు చెప్పాలంటారు. సో ఒక 2-3 మెన్షన్ చెప్తారు. తర్వాత ఒకడు అంటాడు కదా బీహార్ అని వస్తుంది. ఆడేమంటాడు బీహార్ అంటాడు. ఈయనకేమంటాడు బీహార్ని బీహారే అన్నాడు అని చెప్పి నెక్స్ట్ ఆయనకి వచ్చింది ఏఆర్ని ఈడు ఏఆర్ అంటాడు. అంట ఫన్నీ. తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూడాలి. లైఫ్ ఆఫ్ హైదరాబాద్. హోప్ఫుల్లీ రైడ్ అయిపోయినా కూడా ఛార్జింగ్ ఉంటే బాగుంటుంది. ఇవాళ ఎర్నింగ్స్ ప్రస్తుతానికైతే 1200 దాకా అయినాయి. చూపిస్తా ఒక్కొక్క రైడ్కి ఒక్కొక్క స్టోరీ మామ. ఇవాళ సరే ఇదే కట్లా కొట్టేస్తే అయిపోతుంది కదా. సో మనం ఎడ ఆపినాం, నారాయణగూడ దగ్గర ఆపినాం. ఆపంగానే ఒక 2-3 మినిట్స్కి కాచిగూడ రైడ్ వచ్చింది. కాచిగూడ రైడ్ వచ్చింది, పోయినా ఇలా డ్రాప్ చేసేసిన అయిపోయింది. తర్వాత అన్ని కొన్ని చిన్న చిన్న రైడ్లు వచ్చినాయి, యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే కాచిగూడ రైల్వే స్టేషన్ అక్కడి నుంచి కొంచెం మంచి పెద్ద రైడ్ వస్తే తీసుకున్నాం కదా అని చెప్పి ఆన్ చేసినాం. ఒకటి యాక్సెప్ట్ అయింది. అది నాకు ఎంత చూపెట్టిందంటే 14-15 చూపెట్టింది. అక్కడ ఎట్ సైడ్ చూడలే నేను. 14-15 చూడగానే యాక్సెప్ట్ చేసేసిన. తర్వాతకి 19 కిలోమీటర్స్ చూపెట్టింది. మంచిదే కదా. ఇంకా మనకి ఎప్పుడైనా పికప్ తక్కువ చూపిస్తే మంచిది. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తున్నాము, ఏం చేయలేదు, యాక్సిడెంట్సే అవుతాయి. ఇప్పుడు నేను బ్రేక్ వేసిన, నా వెనకాలోడు బ్రేక్ వేసిండు, ఆడెనకాలోడు బ్రేక్ వేసిండు. వాళ్ళు అదే మంచి స్పీడ్లో ఉంటే తక్కువ ఎవడో ఒకటి గుద్దేస్తాడు, ఎవరినొకడు. అదంతా నువ్వు నన్నే గుద్దొచ్చు. ఇలాంటి రూల్స్ ఉంటారు చూసారా. ఒక 2-3-4 ఉన్నా అంటే అది వేరే అనుకోవచ్చు. బికాస్ ఓకే క్రాస్ చేస్తుండ్రు కదా, వెయిట్ చేస్తుండ్రు. లైక్ కొంతమంది ఏమనుకుంటా ఉంటే వస్తూనే ఉంటాయి, ఇట్లాంటివి చూస్తూనే ఉంటాం కానీ అందుకే అలర్ట్గా ఉండాలి మా రోడ్ల మీద. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే కంట్రోల్ చేసుకోండి స్పీడ్ని. స్పీడ్ ఇప్పుడు కాబట్టి ఖాళీ రోడ్లో కొట్టినా వస్తుంది, దాని ప్రాణం రాదు కదా. అండ్ సాటర్డే నైట్
డ్రింక్ అండ్ డ్రైవ్ మా కోసం మా ఇంట్లో వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడన్నా గచ్చిబౌలి. సో అది 19 కిలోమీటర్స్ రైడ్ అయింది. 19 కిలోమీటర్స్ రైడ్ యాక్సెప్ట్ చేసి స్టార్ట్ చేసి పోతున్నా. అది ఎక్కడికి వచ్చిందంటే మన ఇది హైవే ఉంది కదా గచ్చిబౌలి దగ్గర, ఆడ ఇది ఆజాద్ హిందూ సమ్ యూనివర్సిటీ ఉన్నది. ఆడ మా ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చిండు కావచ్చు. గంట సేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆయన డ్రాప్ చేసి 8 o'clock ఎగ్జామ్ ఉన్నా 9 o'clock. సో ఆ డెడికేషన్కి బెస్ట్. ఎందుకంటే అంటే అనొచ్చు 1-2 minutes తోటి లేట్ అయితే పోయేదేమో అంటే అక్కడ టైం కాదమ్మా, డిసిప్లిన్. ఆడ డిసిప్లిన్ వాట్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. మరి ఎట్లా అని చెప్పి మరీ స్ట్రిక్ట్గా ఉండద్దు. ఇఫ్ ద రీజన్ ఈజ్ వ్యాలిడ్, ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్, ఆ టైంలో ఎలో చేయొచ్చు. లెట్స్ ఇప్పుడు ఈ పాయింట్ ఏ దగ్గర ఉన్నాడు ఎగ్జామ్ రాసే, పాయింట్ బి దగ్గరికి ఎగ్జామ్ నడుస్తుంది. పాయింట్ ఏ టు పాయింట్ బి ఎట్ మ్యాక్స్ ఎంత ట్రాఫిక్ ఉన్న డిస్టెన్స్ 10 kilometers అండ్ ఒక విత్ ఆల్ ద ట్రాఫిక్ ఇంక్లూడెడ్ 40 minutes రైడ్ అనుకో. సో ఆయన ఏం చేస్తాడు, 8 o'clockకి బయలుదేరుతాడు, విచ్ ఇస్ ప్రెటీ మచ్ రీజనబుల్ 20 minutes బిఫోర్ ద ఎగ్జామ్. బట్ ట్రాఫిక్ హెవీగా ఉంది, మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయిపోయి, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అక్కడ, ఐ హోప్ ఇట్ అలా జరగద్దు, బట్ అలా దోస్ ఆర్ అన్కంట్రోలబుల్. మొన్న రీసెంట్గా ఎవరో ఇక్కడ ముంబై ఎవరో విఐపి వస్తున్నారని చెప్పి రోడ్ బ్లాక్ చేసేసారు. ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం, కాన్వాయ్లు వస్తుంటే రోడ్ బ్లాక్ చేయడం కానీ అవన్నీ ఉంటాయి. దాన్ని చేయబట్టి ఒక అమ్మాయిది షీ మిస్డ్ హర్ ఎగ్జామ్. కొంచెం అర్థం చేసుకుని పాపం ఎంత కష్టపడి ఉంటుందో ఆ ఎగ్జామ్ కోసం అని చెప్పేసి. బట్ ఎండ్ ఆఫ్ ద డే షీ డిడ్ంట్ అటెంప్టెడ్ ఇట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్. ఎవడో వల్ల ఏమో ఎగ్జామ్ మిస్ కావడం అనేది ఇట్స్ అ ఫెయిల్ ఫర్ ద సిస్టమ్. అంతేలే, ఎవరి సైడ్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. వేరే సైడ్ వాళ్ళు అనొచ్చు, ఆ రూట్ ఎందుకు తీసుకున్నది, వేరే రూట్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా, అంత లేట్ అయ్యేటట్టుందని తెలుస్తుంది. అంటే వై మామా, షీ ఈజ్ అ సిటిజన్, షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు యూజ్ దట్ రోడ్. తనకు ఇష్టం వచ్చిన రోడ్లో పోతుంది. బట్ దేర్ ఈస్ నో రైట్ ఫర్ సమ్ అదర్ పీపుల్ టు స్టాప్ ద ఇది కదా. దే మైట్ బి అ విఐపి, దే మైట్ బి రూల్స్. కానీ అట్లీస్ట్ ఎగ్జామ్ ఉంది, షీ షోడ్ హర్ హాల్ టికెట్ కూడా అంట, అండ్ షీ వెంట్ టు ద పోలీస్ అండ్ షీ రిక్వెస్టెడ్ టు. తెలియదు ఏం చేస్తాం. ఇంకా 22 minutes రైడ్ చూపిస్తుంది ప్రస్తుతానికి అయితే బాలనగర్ దగ్గర. ఎగ్జామ్ అయిపోయింది, డ్రాప్ చేసేసిన. ఈ అక్కడనే ఏమైందంటే చిన్న 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 రైడ్లు వచ్చినాయి, కానీ అమౌంట్ మంచిగానే వచ్చినాయి, 40s 50s 60s. ఎట్లా వచ్చినాయి అంటే ఆ గచ్చిబౌలి నుంచి లైక్ హఫీజ్పేట్, మళ్ళీ హఫీజ్పేట్ నుంచి మెట్రో, హైటెక్ సిటీ మెట్రో, అలా. సో ఇక అవన్నీ కొట్టేసిన. అప్పటికే 700-800 అయింది, 11 అవుతుంది, లిటరల్లీ 11 అయింది. ఆ టైం వరకు ఎక్కడికి వచ్చినా, నేను మా పాత ఆఫీస్ టెక్ మహీంద్రా ఆపోజిట్ ఉంటుంది చూసిన, టెక్ మహీంద్రా అక్కడికి వచ్చినా. నేను అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా. ఒక్క రైడ్ వస్తుంది, అన్ని చిన్న బుడ్డి రైడ్. ఎట్లా రైడ్లు తెలుసా, 4.5 kilometers పికప్, 2 kilometers డ్రాప్. దానికి ఆడి ఇచ్చే ఎక్స్ట్రా ఫేర్ 4 rupees. సో అట్లా చూసినా ఏదైనా మంచి రైడ్ వస్తే యాక్సెప్ట్ చేద్దామా అని. అస్సలు వస్తలేవు, 12 అవుతుంది, అస్సలు వస్తలేవు. ఇక
ఏం చేస్తానంటే ఓలాలా ఫుడ్ ఆప్షన్ ఉంటుంది, లంచ్ టైం కదా ఫుడ్ కూడా. నేను నార్మల్గా కొట్టామా ఎందుకంటే అది లొల్లి, వాడు ఎట్లా ప్యాక్ చేస్తాడు, వాడు ఎట్లా పంపిస్తాడు అని. అయితే ఆన్ చేసినా, ఇక ఆన్ చేసి పోయినాం పికప్ చేసుకుందామని. ఆడ పోయినాక 10 minutes వెయిట్ చేయించాను. చేయించిన తర్వాత ఆడ ఏందో ఏమో ఎప్పుడు లేనిది ఆడ మొత్తం నెట్వర్క్ ఇష్యూస్ వస్తున్నాయి. పికప్ కొట్టిన తర్వాత అసలు లోడే అవుతలేదు మ్యాప్. ఎందుకు అవుతలేదు అబ్బా అని చూస్తే అది నెట్వర్క్ ఇష్యూ కాదు, క్యాన్సిల్ చేసేసి ఫుడ్ డెలివరీ కస్టమర్. నాకేమో అర్థం కాలేదు. నేను నార్మల్గా ఫుడ్ డెలివరీ చేసి కొట్టా కదా, క్యాన్సిల్ చేసినాక ఫుడ్ నేను చేయలేదు. మళ్ళీ నేను 2-3 సార్లు కస్టమర్ కేర్కి కాల్ చేసామని చూస్తే వాట్ ఓలా ఈజ్ డూయింగ్ రికార్డ్ యువర్ అంట, రికార్డ్ యువర్ ఏంటిది, రికార్డ్ యువర్ కన్సర్న్, విల్ కాల్ యూ బ్యాక్ అంట. దట్టు వాళ్ళు ఇచ్చిన డైలీ నెంబర్ అని ఉంటుంది కదా, అది కొడితే లిటరలీ బిజీ లైన్. ద వర్స్ట్ సపోర్ట్ ఆఫ్ ది ఓలా అంటే అదే. సో ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సీరియస్ ఇష్యూ అవుతుంది, ఓలా డ్రైవర్ కానీ ఓలా పార్ట్నర్ అంటాడు మళ్ళీ, ఏదైనా ఇష్యూ అవుతుంది, కస్టమర్ కేర్కి కాల్ చేయాలి. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆ టైంలో? సో ఎక్కడ వచ్చిన ఆ ఫుడ్ ఏం చేయాలో అర్థం కాదు. నేను లిటరలీ 15-20 minutes వెయిట్ చేసి మళ్ళీ రెస్టారెంట్కి అడిగిపోయాను. పోయి అని అడిగితే ఆడేమేమో చెప్తుండే, ఆడిది పంజాబ్ అనుకుంటా, ఆనింది నాకు అర్థం కావట్లేదు, అస్సలు అర్థం కావట్లేదు. ఆనింది అస్సలు అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాక తీసుకొని పోయి ఒక అన్న కనబడి ఉండే జొమాటో టీషర్ట్ వేసి. సో అన్న దగ్గర పోయి అడిగిన, అన్న ఓలా కొట్టాడంట, రెస్పాండ్ చేస్తుంటే తీసుకోవద్దు మరి ఓలా కొట్టాడట. నార్మల్గా జొమాటోలో ఏం చేస్తున్నాడంటే కొత్త ఫీచర్ వచ్చినట్టుంది. ఏంటిదంటే ఇన్ కేస్ క్యాన్సిల్ అయిందంటే వాళ్ళు లైక్ రెస్టారెంట్కి కానీ లైక్ వాళ్ళు తీసుకోవడం కానీ ఉండదంటారు, డైరెక్ట్ ఒక 10-15 minutes వెయిట్ చేసి అది ఇంకొక కస్టమర్కి అసైన్, అంటే బుక్ చేసుకుంటారు కదా సేమ్ ఐటమ్స్, అలా దగ్గరలో ఏదైనా ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు విత్ లో కాస్ట్ వాళ్ళకి కస్టమర్కి. సో అది బాగుంది, ఫుడ్ వేస్టేజ్ తక్కువ చేయడం. సో అయిపోయింది, ఇక ఏం చేయాలని అర్థం కాక పోయి కూర్చున్నా, ఎవరికైనా ఇస్తామా అని చూస్తే ఎవరు లేరు. తిరగంగా ఒక అయినా కనబడ్డు, లైక్ కొంచెం డర్టీ అంటే మాసిపోయి ఉండే డ్రెస్. పాపం ఏముందో అని చెప్పి అడిగిన, బాస్ ఇట్లా ఫుడ్ ఉంది తింటారా అని అడిగితే హిందీ అనుకుంటా, అయినా ఈ పైసా లేవు అంట. అంటే మరి రూడ్గా అనలే, ఇక ఉంటుంది కదా డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారు, తీసుకోవాలి ఫుడ్. ఇక హైటెక్ సిటీలో చాలా రేర్ బ్రో ఇలా. అంటే ఆడే టెక్ మహేంద్ర పక్కన గల్లీ ఉంటుంది, ఆ గల్లీ కాడనే కూర్చొని నేనే తినేసిన. అసలుకైతే అలా నో ఫుడ్ కానీ తినేసి కూర్చొని ఇక ఆన్ చేసిన ర్యాపిడోలా. ర్యాపిడోనే ఇంకోటి పడేది ఇక్కడికి, సేమ్ అదే వెనకాలనే ఉంటుంది కదా, అది నగర్, అది అక్కడి నుంచి లూలు మాల్కి పడింది. లూలు మాల్కి వెళ్ళినాం. బ్రో అంటాడు కొట్టు బ్రో అంటే ఇక కొట్టుడికి కొంచెం షాక్ అయినట్టుండు, మాటలు వెళ్ళాలి. ఇక డ్రాప్ చేసి ఏం చేసిన, డ్రాప్ చేసి వస్తుంటే ఓలా కూడా ఆన్ చేసిన కదా,
పికప్ చూపెట్టింది మామ. ఎంత 70 రూపీస్ హాఫ్ స్పీడ్, ప్రైమరీ కదా, వెళ్తే ఆడ ఇంకా ఎక్కువ పెద్ద రైడ్స్ వస్తాయేమో అని చెప్పి యాక్సెప్ట్ చేసి వెళ్తే 38 రూపీస్. ఏందో అర్థం కాదు. అది కొట్టేసి ఆడనే ఎమ్మటే ఇంకొక 10 కిలోమీటర్స్ రైడ్ వచ్చింది. నేను పిచ్చోని ఏం చేస్తున్నా అంటే డిసైన్ చూస్తున్నా, పేరు చూస్తానే ఏదో నల్లగా అంట అటు గచ్చిబౌలు అవతల అక్కడికి తీసుకోపోయింది. అది తీసుకోపోతే ఇక ఆ రైడ్ తర్వాత అనిపించింది ఎందుకు కొడతాను రా, నో హార్ట్ ఫీలింగ్, నో డిస్రెస్పెక్ట్. నేను నెక్స్ట్ టైం మాత్రం ఆటో బుక్ చేసుకుంటాను. పెద్ద బైక్ వస్తేనే యాక్సిడెంట్, లేకుంటే క్యాన్సిల్ చేసుకుంటాను. ఈ స్ప్లెండర్ మీద ఆయన కూర్చోబెట్టుకొని పోతా అంటే చుక్కలు కనబడి ఆ ఎండకి ఇప్పుడు అరౌండ్ ఎంత అవుతుందంటే 130 ఏమో అవుతుంది. ఆడికెళ్ళి ఇంకా బ్యూటిఫుల్ రైడ్స్. అసలు అలాంటి రైడ్లు నేను జీవితంలో చూస్తాను అనుకోలే. ఎట్లా ఒకటైతే 5.6 లింగంపల్లి దగ్గర రైట్, కొంచెం ఇంకా కొడతాను. లింగంపల్లి బస్ స్టాప్ వెళ్ళడానికి 5 కిలోమీటర్స్. ఆ రైడ్లను నాకు ఇష్టం, ఇక కాదని చెప్పి యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు చూసాను ఏడ పోయి ఒక కూల్ డ్రింక్ తీసుకొని చల్లటి కూల్ డ్రింక్ వేస్తే కానీ చల్లవాలి. అక్కడికి ఇంకా మొత్తం దూప అవుతుంది. ఏం చేస్తాం అని చెప్పేసి వెయిట్ చేసిన ఇటు సైడ్ ఏమైనా రైడ్స్ వస్తాయా అని. లక్ బాగుండి శరత్ మాల్, ఏఎంబి మాల్కి, శరత్ సిటీ మాల్కి రైడ్ పడ్డది. అక్కడ 1.5 కిలోమీటర్స్ పికప్ అమ్మా అనుకొని యాక్సెప్ట్ చేసి వచ్చేసిన. ఇక వచ్చేసి ఇక డ్రాప్ చేసి ఇటు వచ్చేస్తున్నా. ఈ కొత్తగూడ క్రాస్ రోడ్ కాడ ఉన్నప్పుడు ఇంకో రైడ్ పడ్డది. అక్కడికి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. ఇక యాక్సెప్ట్ చేసి డ్రాప్ చేసేసిన. తర్వాత ఇంకోటి ఏంది అనుకుంటారు, సేమ్ మోతీనగర్ అని కనపడ్డది, కానీ అది బోరబండల అటు మనకు ఉంటుంది. ఇటు శ్రీరామ్ నగర్ అని చెప్పేసి, కార్మిక నగర్ అని చెప్పి ఉంటుంది. అటు అనిపించింది షర్ట్ కెమెరా ఉంటే బాగుండు, ఆన్ చేస్తుంటే బాగుండు. ఎందుకంటే మ్యాప్స్ అంతా ఎట్లా మెట్ల మీదకి వెళ్ళిపోని బైక్ అని చూపిస్తుంది. మొత్తం ఇట్లా గల్లీలోనే మెట్లే ఆగి చూపిస్తుంది. పిచ్చిలేషన్. అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ ఇంట్లో, 3 కిలోమీటర్స్ ఇంటికి చూపిస్తుంది. ఇక అస్సలు అవుతలేదని మనతో ఇక ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాం. ఇక అప్పుడు మళ్ళీ అనిపించింది మామ, నేను లాస్ట్ సాటర్డే చెప్పినా కదా ఆ రైడ్లు కొట్టొచ్చి అనిపించినంతో ఇంటికి ఎట్లా చేసామేమో సేమ్ ఇవాళ అంతే అనిపించింది. అస్సలు వల్ల కాలే, ఎడిట్ చేయబోద్దు కాలే. జస్ట్ వీడియోస్ అన్నీ ఎక్స్పోర్ట్ చేసుకొని పెట్టుకున్నాం సిస్టంలో. ఇప్పుడు రైడ్ కూడా వస్తా అనుకోలే, జస్ట్ ఎట్లనో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా వ్యూస్లో అని చెప్పి చూస్తే అది 19-20 ఉండేది, లైక్ 39కి వచ్చేసింది. అది ఇట్స్ లైక్ గివ్స్ మీ మోటివేషన్. నేను చెప్పాను చాలాసార్లు ఇట్స్ నాట్ ఫర్ దోస్ అని, బట్ ఇంత కష్టపడుతున్నందుకు అంటే బాగుంటుంది కదా. సో ఆల్ ఐ వాంట్ ఈస్ జస్ట్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, బట్ ఫర్ ఎంకరేజ్మెంట్